అమావాస్య ద్వాదశి రెండు విశేషమే. ద్వాదశి రోజు కూడా మన ఆధ్వర్యంలో ఉంటుంది అక్కడ. ద్వాదశి అమావాస్య రెండు మనం చేసేటువంటి ఆ పితృయజ్ఞానికి ఇది వాస్తవానికి ఒక పండుగ వాతావరణం. మనకు అసలు దీపావళి పండుగ కాదు, దసరా పండుగ కాదు, విన్నరా? ఇది అసలైన పండుగ. అసలు మొదటి పండుగ పితృయజ్ఞము. ఇది గుర్తుంచుకోండి, ఎవరు నమ్మినా నమ్మకున్నా. మొట్టమొదటిగా మనం అంటే అంత సంతోషంగా చేయాలి. చేస్తేనే ఆ పితృదేవత అనేటువంటిది మోక్షం దానికి లభిస్తుంది. చాలా అనుగ్రహం మనకు లభిస్తుంది, ఆ పితృదేవత యొక్క అనుగ్రహం. ఓకే, భగవంతుడు నీ కోరిక తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను అని అమ్మవారు కానీ భగవంతుడు అన్నా కూడా పితృదేవతలు అడ్డుపడితే ఆ భగవంతుడి నుంచి కోరిక రాదు మనకు, విన్నరా? అదే పితృదేవతలు కనుక మన కోరిక నెరవేర్చాలి అనుకుంటే దేవుడు అడ్డుపడ్డా అది ఆగది. అంత పవర్ పితృదేవతలకు ఉంటుంది.